చూడండి రైతు మిత్రులారా, మనకున్న ఒక ఎకరం భూమిలో వరి నాటడం జరిగింది. వరి పంట అనేది ప్రస్తుతం పొట్ట దశ లేదా చిరు పొట్ట దశ లేదా బిర్రు పొట్ట దశలో ఉన్నప్పుడు మనం ఉపయోగించాల్సిన మందుల గురించి ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి రైతు మిత్రులారా. ముందుగా మనము పంట గ్రో కావడానికి కొరకు ఇక్కడ పొటాషియం నైట్రేట్ 13,00,40ను తీసుకువచ్చాము. ఇది ఒక ఎకరానికి 1 kg చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది మిత్రులారా. మరొకటి ఇచ్బన్ కంపెనీ జాందార్ తీసుకొచ్చాము. ఇది దీంట్లో ఉండే ఫార్ములా వచ్చేసి క్లోరాంత్రినిపోల్ 18.5% ఉంటుంది. ఇది ఒక ఎకరానికి మనం 60 ml చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. చూడండి మిత్రులారా, ముందుగా మనము పొటాషియం నైట్రేటు 13,00,45 గ్రోవెల్ను తీసుకొచ్చాము. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 1 kg చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇచ్బన్ కంపెనీ జాందార్ను తీసుకొచ్చాము. దీంట్లో క్లోరాంత్రినిపోల్ 18.5% ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 60 ml చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటితో పాటు మనము ఇక్కడ ఎరిస్ కంపెనీ వారి ప్లాంటోమైసిన్ను తీసుకువచ్చాము. ఈ ప్లాంటోమైసిన్ వచ్చేసి బ్యాక్టీరియా ఎండాకు తెగులును నివారిస్తుంది. వరి పంటలో ఉండే బ్యాక్టీరియా ఎండాకు తెగులును ఈ ప్లాంటోమైసిన్ నివారిస్తుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము 100 grams చొప్పున తీసుకోవడం జరిగింది రైతు మిత్రులారా. దీంతో పాటుగా మనము ఇక్కడ మరొకటి సివిక్ తీసుకురావడం జరిగింది. ఇందులో వచ్చేసి ట్రైసైక్లోజోల్ 75% WP రూపంలో ఉంటుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము 120 గ్రాముల అగ్గి తెగులును నివారిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.